మహబూబాబాద్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు ఎంపీ అభ్యర్థి మాలోత్ కవిత. సీఎం కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రచారం నిర్వహిస్తున్నారని తెలిపారు. టీఆర్ఎస్ కార్యకర్తలందరినీ సమన్వయం చేసుకుంటూ గెలుపు కోసం కృషి చేస్తారంటున్న ఎంపీ అభ్యర్థి కవితతో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో టీఆర్ఎస్ అభ్యర్థి మాలోత్ కవిత విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే డోర్నకల్ మహబూబాబాద్ నియోజకవర్గ స్థాయి ముఖ్య కార్యకర్త సమావేశం నిర్వహించి దీంతో పాటు అటు కుల సంఘాలు, ఇతర సంఘాలతో కూడా సమావేశం అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అభ్యర్థి కవిత గారు ఏ రకంగా స్పందన వస్తూ ఉందంటే ఏం చెప్తారు? చాలా బ్రహ్మాండంగా ఉంది. అసలు ప్రతి ఒక్క ఎక్కడెవరి ఫేస్లో చూసినా కూడా మేము కేసీఆర్ సార్ గారికి ఓటేస్తాము, మమ్మల్ని అభ్యర్థి ముఖ్యం కాదు, ఇక్కడ కేసీఆర్ సారే ముఖ్యం. ప్రతి ఒక్కరు చూస్తుంటే మేము అనుకుంటాం అందరూ 2-3 లక్షలు అనుకుంటాం, 4 లక్షలు పై చిలుకు దాటినా కూడా ఆశ్చర్యం లేదు. ఆల్రెడీ ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి ఒక్క ఓటర్లు కూడా ఈ ఆడబిడ్డకు ఆదరించడానికి కేసీఆర్ గారి కారు గుర్తు ఓటేయడానికి ఆల్రెడీ డిసైడ్ ఉన్నారు. ముఖ్యంగా చెప్పండి, ప్రజల నుంచి మున్ముందు ఏ నియోజకవర్గాల్లో ప్రచారం ఏ రకంగా ఉండబోతా ఉంది? అటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి నియోజకవర్గాల ప్రచారం ఏ రకంగా ఉండబోతుందంటే ఏం చెప్తారు? మా మంత్రులు దయాకర్రావు గారు కావచ్చు, కడియం శ్రీ గారు కావచ్చు, సీతారాం నాయక్ గారు, మేము ఎవరైతే నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఓడిపోయిన వాళ్ళు అందరితో కూడా సమన్వయం చేసి ఈ నెల 29 వరకు కూడా ప్రతి మండలం కూడా వెళ్ళి కార్యకర్తల సమావేశానికి వాళ్ళ డేట్లు ఫిక్స్ చేసాం, ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. 1వ తారీఖు నుంచి మన మహబూబాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న ప్రతి మండలం దగ్గరికి వెళ్ళి 4-5 వేల జనాభాతో అక్కడ నేను అభ్యర్థిగా వెళ్ళి మీరందరూ కూడా మీ దీవెనలు కావాలని చెప్పేసి కోరుకునే కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. రేపు సాయంత్రంకి దాదాపు ఈ పార్లమెంట్లో అన్ని సెగ్మెంట్లో ఒక్క మండలం వదలకుండా అభ్యర్థిగా నేను ప్రతి చోట కూడా వెళ్ళి అభ్యర్థించుకుంటాను. ముఖ్యమంత్రి గారి పర్యటన ఏప్రిల్ 4 ఉండబోతోంది. అదేవిధంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనవుతారు. జన సమీకరణ సంబంధించి ఏ రకంగా దృష్టి పెట్టారు అంటే చెప్తారు? మహబూబాబాద్కి 2 లక్షల పై చిలికే అనుకుంటున్నాం, ఇంకా ఎక్కువ దాటినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే అందరూ కూడా సీఎం కేసీఆర్ గారిని సభ అంటే జనాలు మేము పిలవకుండా కూడా వచ్చే సభ, అది ఖచ్చితంగా 2 లక్షల పైబడి ఉంటారు. కేటీఆర్ గారి ప్రోగ్రాం కూడా డేట్లు ఇంకా చూసుకోవాల్సి ఉంది. ఇటు ఇల్లందు మరియు పినపాక, అటు ములుగు, ఇటు మన నర్సంపేట, ఈ 4 నియోజకవర్గాల్లో కూడా కేటీఆర్ అన్నం తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతాల దగ్గర ప్రచారం కూడా కొనసాగిస్తాం. ముఖ్యంగా ఏం చేయబోతాను ఈ నియోజకవర్గం సంబంధించి ప్రజలకు అభివృద్ధి సంబంధించి ఏం చేస్తామని ప్రజలకు మాట ఇచ్చి ప్రచారంలో పాల్గొంటా ఉన్నారు? దాదాపు మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లో వెళ్ళినప్పుడు మొన్న గవర్నమెంట్ వచ్చింది. గవర్నమెంట్ అందరూ ఎంతోమంది ఎన్నో రకాలుగా మాట్లాడినప్పుడు కేసీఆర్ గారు చేసిన సంక్షేమ ఫలాలు ప్రజలు తీసుకున్నారు కాబట్టి వాళ్ళు చూసి వాళ్ళు ఓటు వేయడం జరిగింది. ఇప్పుడున్న పార్లమెంట్లో ప్రత్యేకంగా కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన నిధుల గురించి, అంటే ఇటు మా ప్రాంతంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, మరియు కాళేశ్వరం జాతీయ హోదా కోసం కావచ్చు, మరి సమ్మక్క సారాలకు సంబంధించి జాతీయ స్థాయిలో గుర్తింపు కావచ్చు, మరియు ప్రత్యేక పోడు భూముల సమస్య ప్రత్యేకంగా ఉంది, పోడు భూముల సమస్య గురించి కూడా కావచ్చు. ఇటువంటి అన్ని కార్యక్రమాల గురించి కూడా ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ఈ ప్రజల యొక్క ఆశీస్సులతో కూడా ఈ ప్రాంత అభివృద్ధికి కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తాం. థ్యాంక్ యూ. మొత్తానికి అటు ముఖ్యమంత్రి కేసీఆర్ సభ, మరోవైపు కేటీఆర్ సభలకు సంబంధించి జన సమీకరణతో దృష్టి పెట్టామని చెప్తూనే మరోవైపు ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు వస్తున్న సందర్భంలో అపూర్వ స్పందన ఉంది. నియోజకవర్గానికి అన్ని రకాల అభివృద్ధి చేస్తామని చెప్పి ఎంపీ అభ్యర్థి కవిత చెప్తా ఉన్నారు. కెమెరా కుమార్తో ప్రదీప్ టీ న్యూస్, మహబూబాబాద్.